ఢిల్లీ ఏపీ భవన్లోని పౌర సరఫరాల శాఖ దుకాణంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. బియ్యం నాణ్యతను పరిశీలించిన ఆయన బియ్యంలో నూకల శాతం ఎక్కువగా ఉందని గమనించారు. అలాగే బియ్యం బస్తా తూకంలో తేడా రావడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే ఆ షాపును సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. మరో నెల రోజులుగా ఏపీ పౌర సరఫరాల శాఖ తరపున రేషన్ స్టోర్ ఏర్పాటు చేసి నాణ్యమైన బియ్యంతో పాటు ఇతర సరుకులను కూడా అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. All the commodities which most of our people will want. The most important We need your able to get a grip on these things, but I have done enough of this on the field. Not a chalky, but it is not corporation वाले AM technical it's an AM technical and make sure that तो आपका स्टॉक रजिस्टर है भैया? आता है आपके पास प्रीमिसेस में है डेली सेल की है इसमें है स्टॉक रजिस्टर चाहिए, डेली सेल रजिस्टर नहीं चाहिए. గవర్నమెంట్ నుంచి మేము ఒక చక్కటి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి కోసం ఇక్కడ ఉన్న రెసిడెంట్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ భవన్ ఢిల్లీ మాకు ఒక అవకాశం కల్పించిన దాన్ని వీళ్ళు కేవలం ప్రస్తుతం అయితే బియ్యం ఒకటే నిలువ చూపిస్తున్నారు. స్టాక్ రిజిస్టర్ కూడా సరిగ్గా లేదు. దీనిపైన ఖచ్చితంగా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలనుకున్నాం. ఎందుకంటే వేయింగ్ మెషిన్ కూడా పనిచేయడం లేదు. 25 కిలోలు చూపిస్తోంది, 26 కిలోల బస్తా. అది చట్టవిరుద్ధం. ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. రెసిడెంట్ కమిషనర్ గారిని, అదేవిధంగా మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారిని అందరం కలిసి సందర్శించాం. కాబట్టి ఇమీడియట్గా ఈ షాప్ని ముందు మూసివేసి మేమే రేపటి రోజున డైరెక్ట్గా నడిపించే విధంగా మా వినియోగదారులందరికీ కూడా ఒక మంచి సర్వీస్ ప్రొవైడ్ చేసే విధంగా మేము కొన్ని చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరికి ఢిల్లీలో ఉన్న మన తెలుగు ప్రజలందరికీ కూడా ఒక చక్కటి అవుట్లెట్ ఏర్పాటు చేసే విధంగా, గర్వపడే విధంగా మేము చేస్తాం నెల రోజుల్లోనే. ఢిల్లీ ఏపీ భవన్లోని పౌర సరఫరాల శాఖ దుకాణంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. బియ్యం నాణ్యతను పరిశీలించిన ఆయన బియ్యంలో నూకల శాతం ఎక్కువగా ఉందని గమనించారు. అలాగే బియ్యం బస్తా తూకంలో తేడా రావడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే ఆ షాపును సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. మరో నెల రోజుల్లోగా ఏపీ పౌర సరఫరాల శాఖ తరపున రేషన్ స్టోర్ ఏర్పాటు చేసి నాణ్యమైన బియ్యంతో పాటు ఇతర సరుకులను కూడా అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. क्या रेट पे दे रहे हो अभी? जब आप लोगों का पेमेंट देते हैं तो पता लगता होगा ना कितना महीने. All the commodities which most of our people will want. The most important We need your able to get a grip on these things, but I have done enough of this on the field. Not a chalky, but it is not corporation वाले AM technical it's an AM technical and make sure that तो आपका स्टॉक रजिस्टर है भैया? आता है आपके पास प्रीमिसेस में है डेली सेल की है इसमें है स्टॉक रजिस्टर चाहिए, डेली सेल रजिस्टर नहीं चाहिए.